మన దేశంలో ఎక్కువ శాతం మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఈ మద్యానికి బానిస అయిపోతున్నారు. ఈ మద్యం సేవించడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మీరే చూడండి. సరిగా ఈ మద్యం సేవించడం వల్ల ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇంకా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఒక పేదవాడు రోజంతా కష్టపడి డబ్బులు దసరా ఇంటితో తన భార్య పిల్లలు ఎదురు చేస్తుంటారు. కానీ ఆ పేదవాడు మద్యం సేవించి తన భార్య పిల్లలను కష్టాలు పెడుతున్నాడు. మద్యం సేవించే వాళ్ళు తాగేటప్పుడు ఉండే సుఖం కోసమే చూస్తున్నారు తప్ప తన శరీరంలో జరిగే మార్పులను గమనించడం లేదు. మనిషి మద్యం సేవించడం వల్ల తన శరీరంలో లివర్, కిడ్నీలు, మెదడు మొదలైన భాగాలు ఎలా పాడైపోతున్నాయో చూడండి. ఈ మద్యం సేవించడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాక కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుమే పడుతున్నాయి. మనిషి మద్యం కోసం ఎన్నో అప్పులు చేస్తున్నాడు. మన దేశంలో ఎన్నో అనర్థాలు జరగడానికి మద్యం సేవించడం ముఖ్య కారణం. మన దేశానికి వెన్నెముకలు నిలవలసిన యువకులు కూడా ఈ మద్యం సేవించి తన భవిష్యత్తుని కాకుండా దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. దీనివల్ల మన దేశానికి నష్టమే కానీ లాభం లేదు. ఇప్పటికైనా మేలుకొని మన దేశాన్ని మద్యం బారి నుండి కాపాడండి. థ్యాంక్ యూ.